ముందుగా ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ఆంధ్ర ప్రేక్షకులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను నా యూనిట్ తరపున, మా హీరో తరపున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. సినిమా సక్సెస్ అయినప్పుడు మాకు కలిగే ఆనందం అదే మా లైఫ్లో అచీవ్మెంట్, ఇంకేం ఉండదు. ఆ రోజు మేము ప్రేక్షకులు నవ్వారు, ప్రేక్షకులు చప్పట్లు కొట్టారంటే అది ఇచ్చే ఆనందం, అది ఇచ్చే కిక్కు అంతా ఇంత కాదు, ఎన్ని కోట్లు ఇచ్చినా రాదు అది. అలాగే ఈ ఆనందం కోసం మేము ఎంతో కష్టపడతాం. రాత్రింబవళ్ళు స్క్రిప్ట్ కోసం, పాటల కోసం, డ్యాన్సుల కోసం, ఫైట్ల కోసం, ఎండలో, వానలో, మట్టిలో కింద పడి లేచి ఇన్ని చేసి ఇంత కష్టపడేది మిమ్మల్ని నవ్వించడానికి. అలా నవ్వించి మీరు నవ్వినప్పుడు ఈ నవ్వుని ఇంకొకటి దొంగతనం చేస్తున్నాడంటే చాలా బాధేస్తుంది. ఇది ఎంత బాధ కలిగే విషయం అంటే, మన బిడ్డ బాగా కష్టపడి చదివి ఫస్ట్ క్లాస్ ర్యాంకు తెచ్చుకున్నప్పుడు కాపీలు కొట్టి ఇంకో కుర్రాడు మన స్టూడెంట్ మన బిడ్డ కంటే ఒక మార్క్ ఎక్కువ తెచ్చుకున్నట్టే మనకు ఎంత బాధ వేస్తుందో అంతకన్నా ఎక్కువ బాధ ఇది. అర్థం చేసుకోండి. పైరసీ అరికట్టడం అంటే దొంగల్ని పోలీస్ స్టేషన్కి అప్పచెప్పడం ఒక పద్ధతి అయితే, మనం చూడటం ఆపేయడం ఇంకో పద్ధతి. సో ప్రేక్షక దేవులు నేనేం కోరుకుంటున్నానంటే, పైరసీ సీడీలు చూడకండి. అసలు దొంగల్ని మనమే ఆపేద్దాం. దొంగతనం చేసి వాడు ఇంకేం చేయలేడు. మనం చూడకపోతే వాడు సీడీని రిలీజ్ చేసి కూడా ఉపయోగం ఉండదు. కాబట్టి విష్ణుబాబు చెప్పినట్టుగా పైరసీ ఎక్కడ జరుగుతుందో ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళకి ₹1,00,000 బహుమతి ప్రకటించారు. మోహన్ బాబు గారు ఇంతకు ముందే చెప్పారు అది. సో ఆయన మాట అంటే ఏంటో అందరికీ తెలిసిన విషయమే. సో దీనిపైన కాన్సన్ట్రేట్ చేసి అందరూ పైరసీ జరగకుండా ఆపండి. సినిమాని పెద్ద హిట్ని ఇంకా పెద్ద హిట్ అయ్యే అవకాశాన్ని పోగొట్టడం పైరసీ చేయడం అంటే. సో దాన్ని ఆపండి. మా సినిమాని పెద్ద హిట్ చేసి, ఇంకా పెద్ద హిట్ చేసి, ఈ సంస్థ నుంచి, ఈ హీరో నుంచి, మా కాంబినేషన్ నుంచి ఇంకా మంచి సినిమాలు రావడానికి మీరు సహకరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నిన్న దేనికైనా రెడీ రిలీజ్ అయింది. చాలా పెద్ద హిట్ అని ప్రేక్షకులందరూ చెప్తున్నారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు. మా అందరికీ మా జీవితాలన్నీ సినిమాలే. నిన్న సినిమా అద్భుతంగా ఉందని అందరూ చెప్పినప్పటికీ ఒక భయం ఏంటంటే పైరసీ. మేము దాదాపు 8 నెలలు రాత్రి పగలు, మేమంటే సినిమా ఇండస్ట్రీలో పనిచేసే ఎవరైనా సరే రాత్రి పగలు కష్టపడి సినిమా తీసి రిలీజ్ చేసిన తర్వాత మాకు ఫలితాలు రాకముందే కొంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఇలా మూవీని పైరేట్ చేసి అమ్ముతున్నారు. దీనికి ముందు సినిమా ఊకొడతారు ఉలిక్కి పడతారా మా సంస్థ నుంచి వచ్చినప్పుడు నాన్నగారు చెప్పున్నారు, పైరసీ గురించి ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే ₹1,00,000 పైన బహుమానం ఉంటుంది. వాళ్ళకి ఎవరికైనా ఎడ్యుకేషన్ కావాలంటే వాళ్ళ పిల్లలకి గ్యారంటీ శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో సీట్ ఇస్తామని. ఊకొడతాకి చాలామంది హెల్ప్ చేశారు అన్ని ఏరియాల నుంచి. అప్పుడు మా ప్రొడక్షన్ టీం తిరిగేటప్పుడు, మా యాంటీ పైరసీ టీం తిరిగినప్పుడు చాలామంది హెల్ప్ చేశారు. వాళ్ళందరికీ క్యాష్ రూపేణ డబ్బులు ఇవ్వడం జరిగింది. అలాగే ఒంగోలులో పోలీస్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. గుంటూరులో ఎస్పీ గారు స్పెషల్గా చాలా సహకరించారు. ఒక గోడౌన్ సీజ్ చేశారు ఆయన, మఫ్టీలో పోలీసులను పంపించి. అనంతపూర్లో పోలీసులు కానీ ప్రతి ఏరియాలో స్పెషల్ థ్యాంక్స్ హుడా గారికి, లా అండ్ ఆర్డర్ డీజీ గారికి. ఆయన చాలా హెల్ప్ చేశారు. సో మళ్ళీ ఇప్పుడు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మళ్ళీ ఇప్పుడు రేపు మార్కెట్లో రిలీజ్ చేస్తారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దేనికైనా రెడీ పైరేటెడ్ సీడీలు, విసిడీలు. మీ అందరినీ కోరేది ఏంటంటే, మా జీవితాలు అంతా సినిమాలపైన ఆధారపడి ఉన్నాయి. పైరసీని అరికట్టాలి. మీరందరూ మాకు సహకరించాలి. మీరందరూ సినిమాలు థియేటర్లో చూసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తే మేమందరం ఇంకా ఎన్నో సినిమాలు చేయొచ్చు, మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయొచ్చు. మా జీవితాలే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి, మేము పుట్టిందే దానికి. మీరందరూ మాకు హెల్ప్ చేయాలి. దయచేసి పైరసీని అరికట్టించండి.
ఆల్రెడీ టీమ్స్ తిరుగుతున్నాయి, నిన్నటి నుంచి తిరుగుతున్నాయి. డి తర్వాత ఇంత పెద్ద హిట్ నా కెరియర్లో దేనికైనా రెడీ. దానికన్నా పెద్ద హిట్ అంటున్నారు. ఈ వారం తర్వాత చెప్పగలం ఎంత పెద్ద హిట్ అనేది. మీరందరూ మాకు సహకరించి ఈ సినిమాని విజయవంతంగా ఆడేటట్టు హెల్ప్ చేయాలి. దేనికైనా రెడీని ఇంత పెద్ద హిట్ చేసిన దానికి మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మలయాళంలో దేనికైనా రెడీ డబ్ చేసాం. మలయాళంలో దాని పేరు ఎందినం రెడీ. ఈ మధ్య ఒక వారం 10 రోజుల ముందు మోహన్ లాల్ గారు ఆడియో రిలీజ్ చేశారు. అక్కడ రేపు 26వ తేదీన ఎందినం రెడీ రిలీజ్. చాలా మా అందరికి ఎక్సైటింగ్గా ఉంది. అక్కడ న్యూ కమర్నే. అక్కడ మేమందరం ఇక్కడ ఎలా ఆదరించారో అక్కడ కూడా ఆదరిస్తారని మేమందరం అదే ఆశిస్తున్నాం. సో అక్కడ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ దాని గురించి మీతో మాట్లాడతాను.